రత్నగిరి క్షేత్రం భక్తజన సంద్రమైంది. భీష్మ ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 1 గంట నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభం కావడంతో రత్నాద్రికి భక్తులు పోటెత్తారు. సుమారు 40,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా 6,000కు పైగా వ్రతాలు నిర్వహించారు. రాత్రి వేళ వెండి గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో త్రినాథరావు, చైర్మన్ రోహిత్ పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అయితే ఇక్కడ ఇవాళ అత్యంత ఉత్తమమైన భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మా ఫ్యామిలీ తోటి మేము జరుపుకోవడం జరిగింది. అయితే ఆ స్వామి దర్శనం గురించి మీకు చెప్పక్కర్లే కదా, ఆయన అనంత శేషుడు కాబట్టి ఎంతో మంచిగా దర్శనం శీఘ్రంగా జరిగింది. ఈ భీష్మ ఏకాదశి అంత మెయిన్ డే కూడా ఎంత బాగా జరగడం, దర్శనం అనేది ఆ శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అసోసియేషన్ కి మరెన్నో ధన్యవాదాలు. కాకినాడ జిల్లా అన్నవరంలో వేంచేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము 1 గంట నుంచి స్వామివారి వ్రతాలు ప్రారంభించడం జరిగిందండి. ఆ తెల్లవారుజాము 2 గంటల నుంచి స్వామివారి సర్వదర్శనం అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం వ్రతాలు చూసుకున్నట్టయితే 6,798 వ్రతాలు జరిగాయి. అందులో 4 రకాలుగా వ్రతాలు 300, 1000, 1500, 2000. మనకి ఇక్కడ మ్యాక్సిమం 300 వ్రతాలే 85% వరకు జరుగుతాయి. సామాన్యులు చేసుకునే ఆ వ్రతం కాబట్టి విఐపి వ్రతాలకు ఏ విధంగా అయితే పూజా విధానం జరుగుతుందో అదేవిధంగా ఈ 300 వ్రతాలు కూడా ఆ విధంగానే వ్రత కథలన్నీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే కూర్చొని ప్లేస్ మారుతుంది తప్ప వ్రతం విధానం అంతా ఒకే విధంగా జరుగుతుందండి. అలాగే స్వామివారి దర్శనం తదనంతరం ఈరోజు భక్తులు ఎంత తినగలిగితే అంత దద్దోజనం, పులిహోర, తర్వాత కదంబం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం అన్నప్రసాదం వితరణ జరిగేది, కానీ ఒక్కరోజు మాత్రం కళ్యాణదాతలకి అలాగే ఉభయదాతలకి మాత్రమే స్వామివారి అన్నప్రసాదం మనం ఎప్పుడు నిర్వహించే అన్నప్రసాద శాలలో పెట్టడం